మనవాడు చేస్తే శృంగారం, ఎదురోడు చేస్తే వ్యభిచారం అని వార్తలు రాయడంలో సిద్ధహస్తులైనటువంటి పత్రిక ఆంధ్రజ్యోతి వారు తాజాగా రాసుకొచ్చింది ఏంటంటే 674 కిసాన్ డ్రోన్లు వైసీపీ వాళ్ళకే. ఏంటంటే ఒక ఏడాదిన్నర క్రితం ఈ కిసాన్ డ్రోన్లకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ట్రైనింగ్లు ఇవ్వడం ఇవన్నీ పూర్తయింది. వాళ్ళకి డ్రోన్స్ ఇవ్వాలి. అయితే ప్రభుత్వం మారేటప్పటికి ఆగిపోయింది. అగ్రికల్చర్ ఇది డ్రోన్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం అయ్యి ఉన్నటువంటి అంశం కాబట్టి, కేంద్ర ప్రభుత్వపు ఆదేశాల మేరకు జరిగేటటువంటి అంశం కాబట్టి డ్రోన్స్ ఇస్తున్నారు. అట్లెట్లా ఇస్తారు, అవన్నీ వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారు, అధికారులు చెప్తున్నారు, ఎమ్మెల్యేలను కూడా ఒప్పించండి అని చెప్తున్నారు అన్నటువంటి కోణాన్ని ఆంధ్రజ్యోతి ఇస్తూ తెలుగుదేశం కార్యకర్తల్ని రెచ్చగొట్టడం, తెలుగుదేశం అభిమానుల్ని రెచ్చగొట్టేటటువంటి వార్త. అంతకు మించి ఏం లేదు. అంటే ఈ రోజున లబ్ధిదారులందరూ ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలని ఒప్పుకుంటారా? అది జెన్యూన్ జర్నలిజమా? అలాంటిది జర్నలిజం చెయ్యొచ్చా? లబ్ధిదారు అనేటటువంటి వాడు సహజంగా సాధారణ ప్రజలై ఉండాలి. ఆ లబ్ధిదారులు గుర్తించేందుకు పార్టీలు సహకరించాలి. మేబీ వాళ్ళకు కూడా పార్టీ ఎఫిలియేషనో లేకపోతే పార్టీ అభిమానమో ఉంటే ఉండొచ్చు, కాదనడానికి ఏం లేదు. ప్రతి ఒక్కడు ఏదో ఒక పార్టీ కోటేసేటప్పుడు ఆ పార్టీ లాయలిస్ట్ అయిపోడు కదా. ఆ పార్టీకి ఆ రోజున తనకున్నటువంటి అభిప్రాయం, అభిమానంతో ఓటేస్తాడు. అంత మాత్రాన వాళ్ళని లెక్కలు కట్టేసేస్తారు. ఇక ఆ లెక్కనైతే కనుక రాష్ట్రాల్లో, దేశంలో ఎలా ఉండాలి, ఇక నా పార్టీ వాడు బతకాలి, ఎదుటి పార్టీ వాడు అలా నాశనం అయిపోవాలి అనుకునేటట్టయితే వ్యాపారాలు మూసేసుకోవాలి, వ్యవస్థలు మూసేసుకోవాలి. వ్యవస్థల్ని బాగు చేయడానికి ఉండాల్సినటువంటి మీడియా ఆ వ్యవస్థల చిన్నాభిన్నానికి ప్రజల్ని రెచ్చగొట్టుతూ కులాల వారీగా, మతాల వారీగా, పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా రెచ్చగొట్టుకోవడం అన్నటువంటిది పెరిగి పెద్దదవుతోంది ఆంధ్రాలో.